హాయ్ ఫ్రెండ్స్, మీకు నిజంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉందా? నిజంగా మీ కుటుంబాన్ని ప్రేమించిన వాళ్ళు అయితే మీరు ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డ్ అయితే ఎలా ఉందో మీ కుటుంబానికి ప్రతి ఒక్కరూ మీరు ఆధార్ కార్డ్ లాగానే మీరు ఒక హెల్త్ ప్లాన్ తీసుకుంటే మీకు అది బెనిఫిట్గా ఉంటుంది. మరి మీ కుటుంబంలో మీకు బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ వచ్చినప్పుడు మీరు గిఫ్ట్గా వాళ్ళకు ఒక హెల్త్ ప్లాన్ ఇస్తే అది ఫ్యూచర్లో మీ కుటుంబాన్ని అనారోగ్య పాలైనప్పుడు రక్షిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ప్రస్తుత రోజులలో మన భారతదేశంలో సుమారుగా 70% మంది ప్రజలు ఇప్పటికీ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది తీసుకోలేదు. అందుకనే ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలని నేను చెప్తున్నాను. కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ప్లాన్ పట్ల కొంత అవగాహన వచ్చినప్పటికీ వాళ్ళు పోస్ట్పోన్ చేస్తూ ప్లాన్ అనేది తర్వాత తీసుకుందాం అని దాన్ని పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆపరేషన్కి ఎక్విప్మెంట్కి అయ్యే ఖర్చులు ప్రతి సంవత్సరం 15 నుంచి 20% వరకు పెరుగుతున్నాయి. అదే కాకుండా మనం విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి వాటి మీద జిఎస్టీ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఒక గుండె ఆపరేషన్కి 3 లక్షలు ఖర్చు అయ్యాయి అనుకుంటే అదే నెక్స్ట్ ఇయర్ వరకు ఒక 3 లక్షల నుంచి మళ్ళీ 20% ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే ఆ ఖర్చుల నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనలో చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోకపోవడం వల్ల సుమారుగా 20% మంది ప్రజలు ఆర్థికంగా అప్పుల పాలు కావడం జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ హెల్త్ ప్లాన్ తీసుకోవాలని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మరియు ఈ హెల్త్ ప్లాన్ ఎందుకు తీసుకోవాలి అంటే మన పెద్దలు మనకు ఒక సామెత చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అంటే ఇప్పుడు ఆ భాగ్యం మనకు ఉందా? ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం తాగే నీరు, పీల్చే గాలి, తినే తిండి ప్రతి ఒక్కటి కలుషితమైపోయాయి. ఇలాంటి పరిస్థితులలో మనకు ఎప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్య వస్తుందో మనం ఊహించడం చాలా కష్టం. మనం మన ఆరోగ్యం కోసం అనేక ఆరోగ్య చిట్కాలు, వ్యాయామం చేయడం, వాకింగ్ చేయడం, తర్వాత జిమ్లోకి వెళ్ళడం, ఇలాంటి అనేక రకాల ఆరోగ్య చిట్కాలను మనం పాటిస్తున్నప్పటికీ కూడా చాలామంది అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. ఈ మధ్యలే మన కన్నడ సినిమా హీరో కూడా హార్ట్అటాక్తో చనిపోవడం మనల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మరి అలాంటి వ్యక్తి తన సినిమా గ్లామర్ కోసం, తన ఫిట్నెస్ కోసం ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తాడు, ఎలాంటి ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాడు, తనకు ఉన్న ఆస్తితో ప్రపంచంలో ఎక్కడైనా కూడా ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ తను హార్ట్అటాక్తో చనిపోయాడు అంటే ఒక్కసారి మరి మన పరిస్థితి ఏంటో మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మనలో చాలామంది హెల్త్ ప్లాన్ తీసుకోమని ప్రపోజ్ చేసినప్పుడు వాళ్ళు మేము ఇప్పుడు ఫిట్గానే ఉన్నాం కదా, మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎందుకు, అనవసరంగా దాని మీద డబ్బు వృధా అని ఆలోచిస్తుంటారు. కానీ అలాంటి వ్యక్తులే బర్త్డే పార్టీస్కి, యానివర్సరీ పార్టీస్కి, దావతులకు ఎంత డబ్బు అయినా ఖర్చు చేసి సమాజంలో మనకు ఒక సోషల్ స్టాటస్కు చూపించుకోవాలనే ఉద్దేశంతో వాటి మీద ఖర్చు అనేది అప్పు చేసి మరీ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి కనుక మీరు అనారోగ్యానికి గురి అయితే మీ యొక్క హాస్పిటలైజేషన్ అయిన తర్వాత మీరు దాచుకున్న ఇన్వెస్ట్మెంట్స్, మీ సేవింగ్స్ అనేవి జీరో అవుతాయి అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మన భారతదేశంలో ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లేక చాలామంది వాళ్ళకున్న ఆస్తులను అమ్ముకొని హాస్పిటల్ బిల్స్ కడుతున్నారు. అది మీకు తెలిసిన విషయమే. మనలో చాలామంది ఎప్పుడైతే మనకు ఏదైనా జరిగిన తర్వాతనే ప్లాన్ గురించి ఆలోచిస్తారు తప్ప దాని ముందు ఎలాంటి ప్రికాషన్స్ అనేవి తీసుకోరు. మనం గనక ఒక హెల్త్ ప్లాన్ తీసుకొని మన కుటుంబానికి ఆస్తిగా ఇస్తే అది వాళ్ళకు భవిష్యత్తులో ఒక తరగని ఆస్తిలాగా ఉంటుంది. మీరు ఎలాంటి హెల్త్ ప్లాన్ తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడితే నాకు కింద కామెంట్ సెక్షన్లో హాయ్ అని టైప్ చేయండి. మీకు ఎలాంటి ప్లాన్ సూటబుల్ అవుతుందో నేను మీకు వివరిస్తాను. థ్యాంక్ యూ.